పార్టీ పెట్టుడు ఒక ఎత్తు అయితే మంచి గుర్తును సంపాదించుడు ఇంకో ఎత్తు. చూడంగానే గుర్తు పట్టేటట్టు ఉండాలి, అందరికి తెలిసిందై ఉండాలి. ఓట్ల మిషన్ మీద ఆ గుర్తు ఏడున్నా ఓటర్ అన్న నజర్ దాని మీదే వాడాలి. అందుకే గుర్తులను మళ్ళా గుర్తు చేస్తుంటారు లీడర్లు. కొన్ని పార్టీలకు గుర్తులతోనే పబ్లిసిటీ వస్తుంది. ఢిల్లీ కేజ్రీవాల్ సార్ పార్టీ గుర్తు షీపురు, అప్పట్లో మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ పెట్టిన సమైకేంద్ర పార్టీ గుర్తు చెప్పుల జోడు, ఇక పవన్ అన్న పార్టీ గుర్తు గిలాసా. పాల్ సార్ హెలికాప్టర్ గుర్తును తీసేసింది ఎలక్షన్ల సంఘం. జగన్ అన్న ఫ్యాను పాల్ గారి హెలికాప్టర్ సేమ్ కొడుతున్నాయట. ఇంతకీ ఇప్పుడు మనం ఏ పార్టీ గుర్తు గురించి చెప్పుకుంటున్నాం అంటే, భారతీయుడికి బ్యాటరీ లైట్ గుర్తు వచ్చిందులో మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టిండు కదా. కమలాసన్ సారు ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెట్టుకుంటే గీ గుర్తు వచ్చిందన్నట్టు. ఇక ఇదే గుర్తు మీద ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయబోతుంది ఇలా పార్టీ. అందరూ బ్యాటరీ లైట్లు చేతబట్టి ప్రచారానికి బయలుదేరుతున్నారు. అవినీతి చీకటిని జీల్చే సూర్యకిరణం మీ బ్యాటరీ లైటు అనుకుంటా ఓట్ల వేటల పడ్డారు. గెలిపిస్తే దేశానికి కొత్త ఎలుగులు తెప్పిస్తాడట. కానీ సార్ కంటే ముందే పార్టీ పెడతా రాజకీయాలను అడిగేస్తా అన్న రజనీకాంత్ సారు అభిమానులతో మీటింగ్ పెట్టుడు తప్ప ఇంకో అడుగు ముంగట్కేయాలి. చూడాలి మరి కమలాసన్ సార్ పార్టీలా ఎందరు ఎలిగిపోతారో.